అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఈ వీడియోలో నన్ను మీరు ఒకటి ఎక్స్‌క్యూజ్ చేయాలండి. వీడియో ఫార్మాట్ అంతా షార్ట్ వీడియో ఫార్మాట్‌లోనే ఉంటుంది. లాంగ్ వీడియో ఫార్మాట్‌లో ఉండదు. సో, మీరు ఫుల్ స్క్రీన్ చేసి చూస్తే మీకు కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మేము లాస్ట్ మంత్ మార్చ్‌లో కాశ్మీర్ ట్రిప్ వెళ్ళామన్నమాట. సో, దానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం యూజ్ అవుతాయని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో, మీరు తప్పకుండా పూర్తిగా చూడండి వీడియోని. మేమైతే పికాక్ హాలిడేస్ అని చెప్పి టూరిజం వాళ్ళ ప్యాకేజ్ ద్వారా వెళ్ళామండి. మనం అలా వెళ్తేనే మనకు అక్కడ ప్లేసెస్ అన్నీ మనం ఓన్గా వెళ్తే మనకు అక్కడ ప్లేసెస్ తెలీదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఏ ట్యాక్సీ వెళ్ళాలి, ఎవరిని తీసుకోవాలి, ఏ రూమ్ తీసుకోవాలి అన్న ప్రాబ్లం లేకుండా మాకు ఈ పికాక్ హాలిడేస్ వాళ్ళు మొత్తం సెట్ చేసి పీడిఎఫ్ పంపించేశారనమాట. మీరు ఏ టైంలో ఎక్కడ ఉంటారు, క్యాబ్ ఇలా ఉంటుంది, హోటల్స్ ఇలా ఉంటాయి, అన్నీ కూడా పికాక్ హాలిడేస్ వాళ్ళే బుక్ చేస్తారు. సో, మాకు ఈచ్ పర్సన్కి వచ్చేసి 23,000 అయిందండి. అది హోటల్కి అండ్ క్యాబ్కి, ఫుడ్కి అండ్ ఫ్లైట్ ఛార్జెస్ అనేది సపరేట్ అనమాట. ఇంతవరకు 5 nights 6 days ప్రోగ్రామ్కి మాకు ఈచ్ పర్సన్కి వచ్చేసి 23,000 ఛార్జ్ చేశారు వాళ్ళు. ఇక వెళ్ళే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ వచ్చేసి అక్కడ పోస్ట్ పెయిడ్ సిమ్ మాత్రమే యూజ్ అవుతుందండి. ప్రీపెయిడ్ సిమ్స్ అస్సలు యూజ్ అవ్వవు. మనకి గూగుల్ పే, ఫోన్పే కూడా పనిచేయవన్నమాట. సో, ఖచ్చితంగా మీతో పాటు ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ క్యారీ చేయాలి. అండ్ అలాగే మస్ట్ అండ్ షుడ్గా క్యాష్ క్యారీ చేయాలి. చెప్తున్నాను కదా, అక్కడ అసలు మన సిమ్కి సంబంధించిన ఏవి అక్కడ వర్కౌట్ అవ్వవు. అక్కడ సెక్యూరిటీ రీజన్స్ తోటి మన సిమ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. అండ్ మేము పికాక్ హాలిడేస్ వాళ్ళు వెళ్తే వాళ్ళు ఒక సిమ్ ఇస్తాము తీసుకోండి అని చెప్పారు. బట్ బెటర్ మనం ఒకటి తీసుకెళ్తే మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఏమి ఉండకుండా మన సిమ్ మనతోనే ఉంటుంది కదా. సో, పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే క్యారీ చేసేయండి. అండ్ దాల్ లేక్లో మనకి హౌస్ బోట్లో స్టే చేసామండి ఫస్ట్ డే నైట్. ఇట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఫుడ్ కూడా వాళ్ళు ఓన్గా మనకి త్రీ రూమ్సే ఉంటాయి ఒక్కొక్క హౌస్ బోట్స్లో. ఓన్గా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఫుడ్ చాలా బాగుంది. అండ్ కాశ్మీరీ ఆర్ట్కి సంబంధించినవన్నీ వాళ్ళ కార్పెట్స్ కానివ్వండి, వాళ్ళ బెడ్స్, కార్వింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. అండ్ ప్రతి రూమ్కి కూడా హీటర్స్ అనమాట. కొన్ని హోటల్స్లో అయితే బెడ్ హీటర్స్, బ్లాంకెట్ హీటర్స్ కూడా ఉన్నాయి. అక్కడ మనం చలి అస్సలు తట్టుకోలేమన్నమాట. మేము మార్చిలో వెళ్తేనే చాలా చలి బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ డే మీకు ఇట్లా దాల్ లేక్లో షికారా రైడ్లో మనం రైడ్ చేస్తున్నప్పుడు పక్కన చిన్న బోట్స్లో వస్తుంటారు, అవి కొనండి ఇవి కొనండి అని. అస్సలు కొనకండి. సాఫ్రాన్ అంతా కూడా అందులో మంచిగా ఉండదు. బయట షాప్స్లో కొనుక్కోండి. అండ్ ఫస్ట్ డే ఈవినింగ్ మేము పహల్గామ్ వెళ్ళామండి. మినీ స్విట్జర్లాండ్ అంటారు. హార్స్ రైడ్ అనమాట, పోనీ రైడ్. అదైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అంతసేపు దేవుడా ఇక్కడికి ఎందుకు వచ్చాము అనిపించింది. బట్ ఇప్పుడు తలుచుకుంటే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. సో, పోనీ రైడ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ చిన్నపిల్లలు ఉంటే మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి. అండ్ పిల్లల్ని కూడా మనం 8-10 అబోవ్ ఇయర్స్ పిల్లలు అయితే తీసుకెళ్ళచ్చు. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మనకు అక్కడ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం ఎంజాయ్ చేయలేము, వాళ్ళు ఆ చలికి తట్టుకోలేరు, అట్లా ఉంటుంది అనమాట అక్కడ సిచ్యువేషను. ఒకవేళ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినా కూడా పోనీ రైడ్కి అయితే తీసుకెళ్ళకండి. అది కొంచెము అడ్వెంచర్ ట్రిప్లా ఉంటుంది అనమాట పోనీ రైడ్. అండ్ సెకండ్ డే అయితే రాకీ వ్యాలీ, చందన్ వ్యాలీ, బెటా వ్యాలీ అని చెప్పి 3 ప్లేసెస్ తీసుకెళ్లారు. ఇప్పుడు వీడియోలో స్క్రోల్ అవుతుంది కదా. అసలు బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. కాశ్మీర్ని భూతల స్వర్గం అని ఎందుకు అంటారంటే అలా మనం లైవ్లో చూస్తేనే అది ఫీల్ అవ్వగలమన్నమాట. 3 ప్లేసెస్ కూడా బ్యూటిఫుల్. అండ్ ఆ కొండల మధ్యలో నుంచి ఒక లేక్ వాటర్ ఫ్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఆ 3 ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అసలు కాశ్మీరీ పీపుల్ లైఫ్ స్టైలే చాలా డిఫరెంట్ అండి. మనము వాళ్ళని చూస్తే అమ్మో ఇంత చలిలో వీళ్ళు ఎలా వాళ్ళు ఉంటున్నారు అని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ డిఫరెంట్ అనమాట. వాళ్ళు డిఫరెంట్ లైఫ్ స్టైల్ మనం అసలు చూడాల్సిందే ఒక్కసారి. అండ్ అక్కడ శ్రీనగర్ అంతా కూడా మనకి సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారనమాట. ఎవ్రీ 100 మీటర్స్కి ఒకళ్ళు అసలు అలా వాళ్ళ డే అంతా అలాగ నుంచోనే ఉంటారు.
ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. చాలా రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం ఎలా పడితే అలా చేయడానికి ఉండదు. సో, చాలా అంతా బావుంది. అది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట కాశ్మీర్ అనేది. అండ్ కాశ్మీర్‌లో తులిప్ గార్డెన్స్ చూడాలంటే మాత్రం అవి తులిప్ గార్డెన్ మార్చ్ 25 నుంచి ఏప్రిల్ 25, 26 ఆ 1 మంత్ టైంలోనే ఓపెన్ ఉంటుందనమాట. సో, మేము మార్చ్ 10, 14 ఆ టైంలో వెళ్ళాము. సో, మేము తులిప్ గార్డెన్ కూడా చూడలేకపోయాము. ఇంకొక 5 డేస్ లేట్‌గా వెళ్ళుంటే తులిప్ గార్డెన్ చూసేవాళ్ళం. 1 మంతే తులిప్ గార్డెన్‌కి అలో ఉంటుంది. అండ్ అలాగే యాపిల్ గార్డెన్స్ వచ్చేసి ఆగస్ట్ నుంచి అక్టోబర్‌కి ఉంటాయన్నమాట. ఆ 3 మంత్స్‌లోనే యాపిల్ బ్లూమింగ్ ఉంటుంది. అసలు ఇప్పుడు యాపిల్ ట్రీస్ అయితే మొత్తం ఎండిపోయి అసలు చూడ్డానికి ఏం లేదు. బ్లూమింగ్ లేదు. కనీసం ఆకులు కూడా లేవన్నమాట. జస్ట్ అట్లా చెట్లు ఉన్నాయి అంతే. అదొకటి. అండ్ సాఫ్రాన్ తోటలు కూడా మనకి అక్టోబర్‌లోనే వస్తాయంట. అంటే చిన్న చిన్నవి. అది వాళ్ళు హార్వెస్టింగ్ అంతా కూడా అక్టోబర్‌లోనే ఉంటుందంట సాఫ్రాన్‌కి. మనం ఇప్పుడు సాఫ్రాన్ కొనుక్కోవాలి అనుకుంటే అక్కడ లోకల్ షాప్స్ ఉంటాయి కదా! అక్కడ తీసుకోవాల్సే ఉంటుంది. అండ్ మనం కాశ్మీర్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నెసెసరీ డాక్యుమెంట్స్ అయితే మనతో పాటు ఉంచుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాంటివన్నీ ఖచ్చితంగా ఉంచుకోవాలి. అండ్ మెడిసిన్స్ మనకు కోల్డ్ చాలా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన మెడిసిన్స్ అయితే క్యారీ చేయాలి. అండ్ ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయాలి. అండ్ మాకు థర్డ్ డే వచ్చేసి గుల్మార్గ్ అనమాట. ఇప్పుడు వీడియోలో స్క్రోల్ అవుతుంది కదా! సో, గుల్మార్గ్ అనేది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ కేబుల్ కార్ ఉంటుందన్నమాట పైకి. చాలా హైట్‌లో అసలు ఫుల్ మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ స్నోఫాల్ ఉంది. మార్చ్‌లో కూడా అంత స్నోఫాల్ ఉంటుందని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఫ్రీజ్ అయిపోయామన్నమాట అక్కడ. సో, అక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 ఉన్నాయి. ఫేజ్ 2 అయితే కంప్లీట్ క్లోజ్ చేస్తారు. హెవీ స్నోఫాల్ ఉందని చెప్పేసి. ఫేజ్ 1 వరకు అయితే వెళ్ళాము. గండోలా రైడ్ అనమాట ఇది. ఈ టికెట్స్ అన్నీ మనం సపరేట్‌గా బుక్ చేసుకోవాలండి. ఇది ఆ పీకాక్ హాలిడేస్ వాళ్ళతో సంబంధం లేదు. మనం అక్కడ పోనీ రైడ్ చేసినా, ఇక్కడ గేమ్స్ ఆడుకున్నా, గండోలా రైడ్ ఇవన్నీ కూడా మనం సపరేట్‌గా పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ స్నోఫాల్ అక్కడ ఫ్రీజ్ అయిపోయామంతా. అండ్ ఇక్కడ చిన్న చిన్న మ్యాగీ కార్నర్స్, కాఫీ, స్వీట్ కార్న్ అలాంటివి ఉన్నాయన్నమాట. అండ్ మనం గండోలా రైడ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే వెళ్ళాలండి. ఫుల్ క్రౌడ్ ఉంటుంది అక్కడ. చాలా టైం పడుతుంది. సో, ఎర్లీ మార్నింగే వెళ్తే మనకు కొంచెం బెటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి గంగా రివర్ స్టార్టింగ్ పాయింట్ అంట. ఈ ప్లేస్ వచ్చేసి దూద్పత్రి. ఇది సపరేట్ నెక్స్ట్ డే వెళ్ళిన ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బైక్ రైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ట్రై చేసాం మేము కూడా. అంతా చాలా ఎంజాయ్ చేసాం కానీ కొంచెం హెవీ స్నోఫాల్ వల్ల మాకేమైందంటే ట్రాఫిక్ అంతా స్టక్ అయిపోయింది. వెహికల్స్ అసలు ఏం మూవ్ అవ్వలేదు. అలా జరిగింది ఒక 2-3 అవర్స్. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ మిగిలిందంతా ఓకే అనమాట. చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మనం స్నోకి తట్టుకొని కొంచెం ఉండగలిగితే సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అనమాట అంతా కూడా. అండ్ ఇక్కడ మేము పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి, హెవీ స్నో ఏమి ఉండక్కర్లేదు అనుకుంటే మనకి ఏప్రిల్ నుంచి అక్టోబర్తో అయితే మంచి గ్రీనరీ ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు. అంతా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు. అండ్ నవంబర్ నుంచి మళ్ళీ మార్చ్ వరకు అయితే ఫుల్ స్నో కవర్డ్ ఉంటుంది. మొత్తం స్నో కవర్ అయిపోయి ఉంటుంది. గ్రీనరీ ఏమి ఉండదు. కొంచెం స్నో తట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు వెళ్ళండి. లేదు మాకు ఫుల్ హెవీ స్నోనే ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు నవంబర్ నుంచి మార్చి మధ్యలో వెళ్ళండి. అండ్ మేమైతే 3 స్టార్ హోటల్స్ బుక్ చేసుకున్నామండి. మాకు ఫుడ్ అంతా కూడా వాళ్ళు మంచిగా ప్రొవైడ్ చేశారు. మనం తీసుకునేటప్పుడు కూడా కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటే మనము నెక్స్ట్ డేని ఎంజాయ్ చేయగలం అనమాట. సో, మా కాశ్మీర్ ట్రిప్ అయితే బాగా జరిగింది. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.